హాయ్ ఫ్రెండ్స్, 1980s తర్వాత 2010లో మహీంద్రా థార్ డెజర్ట్ అనే వెహికల్ని రిలీజ్ చేశారు. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 2020లో థార్ సెకండ్ జనరేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు థర్డ్ జనరేషన్ వెహికల్ ఆగస్ట్ 15, 2024లో అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. దీన్ని థార్ రాక్స్గా పిలుస్తున్నారు. సో ఈ థార్ రాక్స్ యొక్క న్యూ ఫీచర్స్ ఏంటి, సో అప్కమింగ్ ఫీచర్స్ ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఎలాంటి ఫీచర్స్ రిలీజ్ చేయలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, సో వెహికల్ ఎలా ఉండిపోతుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మహీంద్రా వాళ్ళు అయితే రీసెంట్గా టీజర్ని లాంచ్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ టీజర్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. సో ఈ టీజర్ ఎలా ఉందంటే అదర్ ఇన్ఫర్మేషన్, ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. మనకు తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. థార్ వెహికల్ ఇప్పటి వరకు మనకు ఆఫ్ రోడింగ్ కోసం అయితే యూజ్ చేసేవాళ్ళం అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి థార్ రాక్స్ అనేది మెయిన్గా 5 doors అయితే రాబోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేసేదానికోసం ఈ వెహికల్ని 5 doors అయితే రిలీజ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. వెహికల్ చాసిస్ అయితే మనకి బాడీ అండ్ ఫ్రేమ్ చాసిస్ అయితే రాబోతుంది. అలాగే మీరు ఫ్రంట్ గ్రిల్ చూసినట్లయితే ఇక్కడ సో ఫ్రంట్ గ్రిల్ మెటాలిక్ అయితే రాబోతుంది. అలాగే మీకు మహీంద్రా లోగో దగ్గర కింద మీకు చిన్న కెమెరా కూడా డీటెయిలింగ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. ఈ వెహికల్ డిఆర్ఎల్స్ చూసినట్లయితే మీకు సి షేప్డ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి లైట్స్ బేసిక్గా మనకు మెర్సిడీస్ బెంజ్ జీ క్లాస్లో అయితే యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇలాంటివి అయితే మీరు దాన్ని మహీంద్రా థార్ రాక్స్కి అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్ అనేది మనకు కొత్తగా కనిపిస్తుంది. సో వెహికల్ అపియరెన్స్ అయితే మీకు దీని నుంచి చాలా బాగా ఉండబోతుందని మనకు ఒక పాయింట్ అయితే తెలుస్తుంది. అలాగే టెయిల్ ల్యాంప్స్ చూసినట్లయితే ఓల్డ్ థార్కి కరెంట్ థార్కి ఇక్కడ కూడా సి షేప్ అనమాట, సేమ్ సి షేప్ టైప్లో మీకైతే టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా న్యూ అపీరియన్స్ అయితే రాబోతుంది. వెహికల్లో అయితే 18 inch అలాయ్ వీల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే వీల్ బేస్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. సో వీల్ బేస్ ఇంక్రీజ్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా వెహికల్లో స్పేస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మనకు పానరామిక్ సన్ రూఫ్ అయితే రాబోతుంది. సో ఇది జనరల్గా ఉండేది అనమాట. అలాగే 360-degree కెమెరా అండ్ ADAS ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. అలాగే మనకి ఓల్డ్ థార్లో చూసినట్లయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది చాలా చిన్నదిగా ఉండేది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 10.2 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చింది. అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఆల్మోస్ట్ 10.2 inch అయితే ఉంది. అలాగే థార్ రాక్స్లో డ్యూయల్ జోన్ క్లైమాటిక్ కంట్రోల్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఏసీ స్ప్లిట్, సో ఒక సైడ్ నుంచి కంట్రోల్ చేసుకోవడం అనమాట. ఒక సైడ్ హాట్ కావాలంటే ఇంకో సైడ్ మనకి కోల్డ్ కావాలంటే టెంపరేచర్ కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట. సో డ్యూయల్ జోన్ క్లైమాటిక్ కంట్రోల్ ఉంది. తర్వాత కీలెస్ ఎంట్రీ అయితే మనకి దీంట్లో ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. ఇక సీటింగ్ విషయానికి వస్తే మనకి రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ లీక్డ్ ఇమేజెస్, ఈ ఇమేజెస్లో మనకి ఏంటంటే బేసిక్గా అందరూ జనరల్గా 7 seater అయితే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. బట్ ఇక్కడ ఇమేజెస్ ప్రకారం మీకు ఓన్లీ 5 seater అయితే కనిపిస్తుంది. మేబీ మనకు ఓల్డ్ బొలెరో ఎలా ఉందో అలాగా ఫోల్డెడ్ సీట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, సో అలాంటివి ఇస్తే మేబీ 7 seaterకి కొద్దిగా బాగుండొచ్చు. సో ఇక ఇంజన్ విషయానికి వస్తే మనకి 2 liter టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే రాబోతుంది. అలాగే డీజిల్లో 2.5 liter డీజిల్ ఇంజిన్ అయితే రాబోతుంది. సో ఈ 2 వేరియంట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇది 4x4 అండ్ 4x2లో కూడా వెహికల్ రిలీజ్ చేస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్లో ప్రెసెంట్ నడుస్తుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 14.5 lakhs నుంచి 23 lakhs మధ్యలో ఉండొచ్చు అనమాట. సో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు అఫీషియల్గా మనకు. సో ఇప్పటి వరకు మనం మాక్సిమం డిస్కస్ చేసింది మనకు రిలీజ్ అయినటువంటి టీజర్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని, అలాగే మార్కెట్లో మనకు స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేసాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి మరిన్ని అర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.